హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మహిళల కోసం మాత్రమే ప్రత్యేకించి రాశి ఫలితాలు చెప్తున్నానండి. ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసం మాత్రమే ఇవి వ్యక్తిగత చంద్ర ఆధారితమైన రాశి ఫలితాలండి. ఇవి ఇప్పుడు 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మేషరాశి మహిళలకు ఎలా ఉందని చూద్దాం. ఫిబ్రవరిలో మేషరాశి మహిళలు మీకు భావోద్వేగత స్పష్టత, ఆర్థిక జాగ్రత్త, ఆధ్యాత్మిక పునరుద్ధరించే నెల అన్నమాట ఇది. ఈ నెలలో చంద్రుని ప్రతి దశ మీకు నిర్ణయాలు, మీ సంబంధాలు పై ఆధారపడేది ఉంటుంది. ఇది మీ జీవితం యొక్క ప్రతి రంగాన్ని మనం ఇప్పుడు విడివిడిగా పరిశీలిద్దాం. ఫస్ట్ ఆరోగ్య రంగం గురించి చూస్తే ఫిబ్రవరి ప్రారంభంలోనే చంద్రుడు మీకు మరింత శక్తిని నింపుతాడనమాట. అంటే చంద్రుని రూపంలో మరింత శక్తి అనేది వస్తుందన్నమాట. మీకు నడక, యోగా ఇవన్నీ తిరిగి ప్రారంభించడానికి ఇది సరైన సమయం. తేలికపాటి ఆహారం, గోరువెచ్చని నీళ్ళు, మూలిక టీలు శరీరానికి మరింత శాంతి పరుస్తాయి. 11వ తేదీ ముందు మరియు తర్వాత హార్మోన్ ప్రభావంతో జీర్ణక్రియలో, నిద్రలో చిన్న మార్పులు అనేది ఉండవచ్చు. దానికి మీరేం చేయాలంటే మూలిక టీలు ఇవన్నీ కొంచెం తీసుకోవాలన్నమాట. కొంచెం శ్రమ అనేది తగ్గించుకోవాలి. పౌర్ణమి ఫిబ్రవరి 24 సమీపంలో శరీరం సహజంగానే విశ్రాంతిని కోరుకుంటుంది. అంటే ఆ సమయంలో మీ శరీరానికి చాలా విశ్రాంతి అనేది చాలా అవసరం. అంటే ఏం చేయాలి? సంపూర్ణ నిద్ర, అంటే కొంచెం గాఢ నిద్ర అనేది చాలా కావాలి మీకు. 40 మరియు 50 ఏళ్ల మహిళలు తమ ఆరోగ్య విధానాలను తిరిగి మార్చుకోవాలనే బలమైన కోరిక అనేది వాళ్ళకి ఉంటుందన్నమాట ఆ టైంలో. ఇప్పుడు ధనం, ఆర్థికంగా చూస్తే శుక్రుడు, గురుడు ఈ నెలలో ఆర్థిక స్పష్టత అనేది ఇస్తారు. బడ్జెట్ తిరిగి పరిశీలించడం, చిన్న కానీ స్థిర పెట్టుబడులు చేయడం, 16వ తేదీ చుట్టూ అంటే 16వ తేదీ ముందర కానీ 16వ తేదీ తర్వాత కానీ ఓ మహిళా స్నేహితురాలు సూచనలు, పొదుపు లేదా పెట్టుబడులపై అంటే వాటి మీద సలహాలు చెప్తుంది. ఆ సలహాలు చెప్పినప్పుడు మీ దృష్టి అనేది వాటిపై మళ్ళుతుందన్నమాట. పౌర్ణమి రోజుల్లో భావోద్వేగాలు కొనుగోలును ప్రభావితం అనేది చేయవచ్చు. అంటే కొనుగోలుని వాయిదా వేసేది, అనవసరమైనవి కొనటం ఇవన్నీ కూడా మీరు వాయిదా వేయాలన్నమాట. కుటుంబాల్లో సంపద, పంచుకున్న ఆస్తులు, వారసత్వ విషయాలు ఇవన్నీ తిరిగి మీకు చర్చకు అనేది రావచ్చు ఆ టైంలో. ఇంకా కుటుంబం, స్నేహితుల మధ్య చూస్తే చంద్రుడి బంధాలను మృదువుగా బలపరుస్తాడు ఆ టైంలో. 10 నుండి 10వ తేదీ 25 మధ్య తేదీల వరకు మాటల్లో జాగ్రత్త అనేది అవసరం. అంటే సున్నితమైన అంశాలను సున్నితంగా చర్చించాలన్నమాట. ఒక మహిళ, పెద్దవారు ఇచ్చే కథలు, సలహాలు మీ దృక్కోణాన్ని మార్చగలవు. తల్లి కూతుళ్ళు, అక్క చెల్లెల సంబంధాల్లో పాత అపార్థాలు ఏదైనా ఉంటే అవి ఇప్పుడు ఈ సమయంలో కరిగిపోవడం అనేది చాలా మంచి సమయం అన్నమాట. ఈ సమయంలోది స్నేహితులు చిన్న సమూహ సమావేశాలు, సాయంత్రాలు, కళా సంబంధిత కార్యక్రమాలు బంధాలని లోతుగా చేస్తాయి. పని, వ్యాపార విషయానికి వస్తే చంద్రుడు అంతర్గత బుద్ధిని అనేది పెంచుతాడు. అంటే అంతర్గత బుద్ధిని అనేది పెంచడం అంటే మనం ఏ పని చేయాలి, మనం ఎలా ముందుకు నడవాలి అని చెప్పి ఆ బుద్ధిని అనేది చంద్రుడి రూపంలో మనకి మైండ్లో ఉంటుందన్నమాట. క్రియేటివ్, హీలింగ్, బోధన రంగాల్లో ఉన్న మహిళలు స్పష్టమైన పురోగతి అనేది కనిపిస్తుంది. 19వ తేదీ ఓ మహిళా సహచరాలు మీకు చిన్న ప్రాజెక్ట్ విషయంలో చిన్న దశలో కొంచెం సలహాలు అనేది ఇవ్వచ్చు. కొంచెం 25 తర్వాత ధైర్య నిర్ణయాలకు అనుకూలంగా ఉంటుంది. అంటే పాత్ర మార్పు, ధరల సంస్కరణ, కొత్త సేవ ప్రారంభం అంటే అడుగులు తగిన స్థిరతతో ఉంటాయి. ఇప్పుడు రాజకీయాల, విద్య గురించి చూస్తే ఈ నెల అవగాహన నేర్చుకోవాలనే కోరిక అనేది పెంచుతుంది. మహిళా హక్కులు, సమానత్వం, కమ్యూనిటీ సేవ వంటి అంశాలపై మీకు చర్చలు అనేది అంటే చర్చలు కాదు అంటే వాటిపైన ఆసక్తి అనేది ఉంటుంది. అంటే సమాజ సేవ చేయాలని చెప్పి ఆసక్తి అనేది మీకు ఈ టైంలో అనిపిస్తుంది. 13వ తేదీ చుట్టూ అంటే 13వ తేదీ ముందర కానీ వెనకాల కానీ న్యాయం గురించి చర్చలు అనేది మీ ప్రేరణకు వస్తాయి. అది చిన్న స్థాయిలోనే ఉండొచ్చు, పెద్ద స్థాయిలోనే ఉండొచ్చు, ఎలా అయినా కూడా మీకు మీ దగ్గరికి వస్తాయి అన్నమాట. విద్య గురించి వస్తే విద్య అంటే డిగ్రీలు మాత్రమే కాదు, ప్రజ్ఞా ప్రపంచం కూడా. అది మీరు నేర్చుకున్న విద్యని ఇతర మహిళలతో పంచుకోవడం అన్నమాట. ఎలా? సహాయ సమూహాలు, చిన్న వర్క్షాపులు, ఇలా ఆ మహిళలతో ఏం చేయాలని చెప్పి మీరు పంచుకోవడం అనమాట వాళ్ళతోటే.
ఇప్పుడు ఆధ్యాత్మిక ఎదుగుదల చూస్తే ఫిబ్రవరి 9 నుంచి 24 తేదీల్లో చంద్రకాంతిలో నిశ్శబ్ద క్షణాలను మీకు చిత్రాలను చూపిస్తాయన్నమాట. జనరల్గా దీంట్లో రెండు ప్రశ్నలు అనేది వస్తాయి. అంటే ఏది విడిచిపెట్టాలి, ఏది మనం ఆహ్వానించాలి, ఏది విడిచిపెట్టాలి, ఏది ఆహ్వానించాలంటే ఏది మనకి ఏది మంచిది అనుకుంటే దాన్ని మనం ఆహ్వానించుకోవాలి, ఇది మనకు అవసరం లేదు మనం తీసే అర్థం అనుకుంటే దాన్ని మనం విడిచిపెట్టుకోవాలంట. అలా అన్నమాట. ఆ ప్రశ్నలకు మీకు చంద్రుని రూపంలో జవాబు అనేది దొరుకుతుంది. మేషరాశి మహిళలు ఫిబ్రవరి 2026లో భావోద్వేగత స్పష్టత, ఆర్థిక జాగ్రత్త, ఆధ్యాత్మిక పునరుద్ధరణలో నిండిన నెల అనమాట. చంద్రుడు ఈ నెల మీకు దారి చూపే దీపం మాదిరిగా మీ వెన్నంటే వెలుగందిస్తాడనమాట. థ్యాంక్ యూ.